గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నిన్న మనం క్లాస్లో a ప్లస్ బి హోల్ స్క్వేర్కి ప్రూఫ్ చూసామండి. ఈరోజు నెక్స్ట్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్రూఫ్ చూసామండి. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a మైనస్ బి హోల్ స్క్వేర్ ఎలా రాస్తున్నాను చూడండి. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a మైనస్ బి ఇంటూ a మైనస్ బి అని రాస్తున్నానండి. ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ పవర్ 1 ఉంది. బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి. 1 + 1 అంటే 2 అవుతుంది. మళ్ళీ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ మల్టిప్లై చేసుకోండి. a ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ బి. ప్లస్ మైనస్ ఉందండి. మల్టిప్లికేషన్లో ప్లస్ మైనస్ అంటే మైనస్ అవుతుంది. ఇది ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి కావాలంటే చూసుకోండి. a ఇంటూ బి. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఉంది. మైనస్ ప్లస్ అంటే కూడా మైనస్ అవుతుందండి. నెక్స్ట్ a ఇంటూ బి. నెక్స్ట్ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, b ఇంటూ బి. నెక్స్ట్ a ఇంటూ ఏ అంటే a స్క్వేర్ అవుతుంది. మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఏబి 2 టైమ్స్ ఉందండి. a స్క్వేర్ మైనస్ 1 + 1 2 టైమ్స్ అవుతుంది. మైనస్ అనేది రెండిట్లో ఉంది, మైనస్ కామన్ వచ్చేస్తుంది. 2 టైమ్స్ ఆఫ్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి చెప్పండి. a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్, లేదంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అని కూడా రాయొచ్చండి. ఒకసారి చూడండి, ఇక్కడ మైనస్ ఏబి ఉంది, మైనస్ ఏబి ఉంది కదా. నేను ఇక్కడ స్ప్లిట్ చేసి చూపిస్తాను ఎలా చేశానని చెప్పేసి. మైనస్ని కామన్ తీసాను నేను. మైనస్ని కామన్ తీస్తే ఏమవుతుంది చూడండి. ఏబి ప్లస్ ఏబి అవుతుంది. ఏబి అనేది 2 టైమ్స్ ఉంది కదా. ఈ మైనస్ కామన్గా వస్తుంది. 2 టైమ్స్ ఉంది కాబట్టి 2ab అవుతుంది. ఇది ఎలా వచ్చింది అని మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒకసారి చూసుకోండి. a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, లేదంటే a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అండి. థ్యాంక్ యూ.